మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 7వ తరగతి నుండి పాఠంలో ఉన్నటువంటి ప్రతి లైనును గట్టిగా మలిచి చేస్తున్నటువంటి ఇది మూడో వీడియో అండి. మొదటి 2 వీడియోలు 7వ తరగతి నుండి మొదటి 2 వీడియోలు మీరు చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంటుందండి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా కనిపిస్తుంది. ఇది మూడో వీడియో అండి. మరి లేట్ లేకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇప్పుడు శ్రీనాథుని కాలం అండి. మరి దీని ముందుదంతా కూడా ముందు వీడియోలో ఉంటుంది చూడండి. ఇప్పుడు శ్రీనాథుని కాలం 1385 నుండి 1475 అంటే 90 సంవత్సరాలండి. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసేవాడు. శ్రీనాథుడు రాసినటువంటి ఏ పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రాచుర్యం పొందాయి అంటే చాటు పద్యాలండి. చాటు పద్యాలు. మరి శ్రీనాథుని బిరుదు కవి సార్వభౌముడు. ఏం బిరుదండి? కవి సార్వభౌముడు అనే బిరుదైతే ఉందండి శ్రీనాథుడికి. మరి శ్రీనాథుడి రచనలు చూద్దామండి. ఒకటోది శృంగార నైషధం, మరుత్తరాచరిత్ర, కాశీఖండము, భీమఖండము. భీమఖండంకి మరో పేరు ఉందండి హరవిలాసము, పల్నాటి వీర చరిత్ర. ఇవన్నీ కూడా శ్రీనాథుని రచనలండి. మరి బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశము పల్నాటి వీర చరిత్ర అనే గ్రంథంలోదండి. మరి బాలచంద్రుని తల్లి పేరు వితమ్మ. మరి యుద్ధానికి పోవద్దన్న తల్లి వితమ్మతో బాలచంద్రుడు తన గురించి తాను చెప్పుకుంటూ తాను యుద్ధంలో ఎలా ఎలా చేస్తాడో క్రింది విధంగా వివరించడం అయితే జరిగిందండి. నా పరాక్రమం నలగామరాజుకు తెలుసు. నేను ప్రళయకాలంలో కాలభైరవుడు లాంటి వాడను. ప్రళయకాలంలో దేనితో పోల్చాడు అని అడుగుతుంటాడండి. అంటే కాలభైరవుడితో పోల్చుకోవడం జరిగింది. మరి సైంధవుని చంపే వేళలో అర్జునుడు యుద్ధంలో విహరించినట్లుగా విహరిస్తాను, ఎవరు యుద్ధంలో విహరిస్తున్నట్లు విహరిస్తాను అని ఇక్కడ చెప్పడం జరిగింది అని అడుగుతాడండి. సో అర్జునుడు యుద్ధంలో వివరించినట్లుగా వివరిస్తాను. కౌరవ సైన్యంతో భీముడు యుద్ధం చేస్తున్నట్లు చేస్తాను అని చెప్పడం జరిగిందండి. మరి హనుమంతునిలాగా లంకా దహనం చేసినట్లుగా వేగంగా ప్రవేశించి యుద్ధం చేయగలను అని చెప్పాడు. అదేవిధంగా శ్రీరామచంద్రుని వలె రాక్షసులతో యుద్ధం చేసి వీరత్వానికి ప్రత్యేకంగా నిలుస్తానని కూడా చెప్పడం జరిగిందండి. దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు సముద్రం మధ్యలో మందర పర్వత ఆధారమై నిలిచినట్లు నిలుస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా శివుడు గొప్ప సౌర పరాక్రమం ఉట్టి పడేటట్లు త్రిపురాసురునితో యుద్ధం చేసినట్లయితే చేస్తాను అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మహాశివుడు ప్రళయకాలంలో భూమండలాన్ని సముద్రంలో ముంచినట్లు యుద్ధంలో సైన్యాన్ని నశింపచేస్తాను అని కూడా చెప్పడం జరిగిందండి. ఇంకా చివరిగా దావాగ్ని దహనం చేయడానికి అగ్ని అడ్డమా? బడబాగ్నిని సముద్రం ఆపగలదా? భయంకరమైనటువంటి పులిని జంతు సమూహం ఎదుర్కోగలదా? డేగను కొంగలు అడ్డుకోగలవా? వేగంలో సింహానికి జింకల సమూహం సాటి అవుతుందా? మిరియపు గింజ చిన్నదైనా కారం చెడుతుందా అని బాలచంద్రుడు తన అమ్మతో పలికాడండి. మరి సాహితీ తరంగ సంగీత రసధూని తెలుగు భాష అని అన్నది నండూరి రామకృష్ణాచార్యులు అండి. నండూరి రామకృష్ణాచార్యులు. మరి ఏకాగ్రత కథలో అర్జునుని ఏకాగ్రత గురించి వివరించడం అయితే జరిగిందండి. హస్తినాపురంలో రాకుమారులను గురువుగారు అంటే ద్రోణాచార్యులు ధనుర్బాణ విద్యలో పరీక్షించదలిచారు. ఎక్కడండి? హస్తినాపురంలో. మరి ద్రోణుడు మొదట ధర్మరాజును, లైన్ చూసుకోండి, మొదట ధర్మరాజును, తర్వాత దుర్యోధనుడిని, తర్వాత భీముణ్ణి ఇలా శిష్యులందరినీ పిలిచి చెట్టు మీద ఏమి కనిపిస్తుందని అడిగారు. ఆ తర్వాత అర్జునుడు మాత్రం తనకు పక్షి కన్ను తప్ప ఏమీ కనపడడం లేదని గురువు గారితో తెలియజేశాడండి. మరి ఈ పాఠ్యాంశంలోని అర్థాలను మనం చూసుకున్నట్లయితే రణము అంటే యుద్ధము, భస్మం అంటే బూడిద, జలది అంటే సముద్రం, శైలము అంటే కొండ, పృథ్వీ అంటే భూమి, ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా జతపరచడం కూడా ఉందండి. ఒకసారి చూసేద్దాము. మది
మది అంటే మనస్సు. ఉర్వీసుడు అంటే మహారాజు. దళము అంటే సైన్యము. విక్రమము అంటే ఇక్కడ రాంగ్ అయితే రెండవ పడాలంటే ఇక్కడ పరాక్రమము. సంతోషం అంటే వేడుక. వనము అంటే అడవి. దహనుడు అంటే అగ్ని. ఈ విధంగా అర్థాలు మ్యాచింగ్ అండి. నెక్స్ట్ సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు చూద్దామండి. సమరం అంటే రణం, యుద్ధం. వహిని అంటే జ్వలనుడు, అగ్ని. సముద్రం అంబూది, ఉదది. పసిడి బంగారం, కనకం. భూమి పుడమి, ధరణి. మరి ప్రకృతి వికృతులు కూడా చూద్దామండి. పుత్రుడు అంటే బొట్టె. రాక్షసుడు అంటే రక్కసుడు వస్తుందండి, రక్కసుడు. పృథ్వీ అంటే పుడమి. నెక్స్ట్ అండి పశువు అండి. ఇక్కడ వ్యతిరేక పదాలు కూడా చూద్దామండి. భయం, నిర్భయం. న్యాయం, అన్యాయం. భువి ఆకాశం. జయం, అపజయం. మరి అదేవిధంగా విడదీయడం అండి. గొప్పవాడు ప్లస్ కథ, గొప్పవాడు కథ. చాణుక్యుడు మాటల యందు నేర్పరి. ఎందు వచ్చిందండి చూడండి. కాశీ యందు గంగానది కలదు. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది. గరుత్మంతునికి తల్లి యందు భక్తి ఉంది. ఇలాగా విభక్తుల్ని విడదీయడం కూడా రావాలండి. మరి ఇక్కడ యందు అనే ప్రత్యయం ఉంది కాబట్టి మరి అందున్నన్ అనే ప్రత్యయం కలిగింది సప్తమి విభక్తిగా మనము చెప్పుకోవచ్చండి. తర్వాత సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ సప్తమి విభక్తిని ఉపయోగిస్తుంటారండి. మరి ఇక్కడ మనము వాయుపుత్రుడు అంటే వాయు యొక్క పుత్రుడు, వాయుపుత్రుడు. షష్ఠీ తత్పురుష సమాసం అండి. మా ఇల్లు, మా యొక్క ఇల్లు షష్ఠీ తత్పురుష సమాసం. నా పుస్తకము, నా యొక్క పుస్తకము షష్ఠీ తత్పురుష సమాసం. తల్లి మనసు, తల్లి యొక్క మనసు షష్ఠీ తత్పురుష సమాసం. రాజు సైన్యం, రాజు యొక్క సైన్యం షష్ఠీ తత్పురుష సమాసం అండి. మరి ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి. ఇక్కడ విడదీసి రాయడం చూద్దామండి. పాలాక్షుడు అంటే పాలా ప్లస్ అక్షుడు పాలా. ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి ఒకవేళ సంధి అడిగితే సవర్ణ దీర్ఘ సంధి అండి. ప్రళయాబ్ది, ప్రళయ ప్లస్ అబ్ది ప్రళయ. ఇక్కడ దీర్ఘం వచ్చింది. ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అనే సంధి సూత్రం ఆధారంగా చేసుకొని సవర్ణ దీర్ఘ సంధి అనేది వస్తుందండి. భయమేళ, భయము ప్లస్ ఏల భయమేళ. బాలుడని, బాలుడు ప్లస్ అని బాలుడని. బడబాగ్ని, బడబా ప్లస్ అగ్ని బడబాగ్ని. నీవిప్పుడు, నీవు ప్లస్ ఇప్పుడు నీవిప్పుడు. తీర్చయట్లు, తీర్చన ప్లస్ అట్లు తీర్చయట్లు. ఎదురెవ్వరు, ఎదురు ప్లస్ ఎవరు ఎదురెవ్వరు. బాలుడనని, బాలుడును ప్లస్ అని బాలుడనని. పశుగణం టెదరే, పశుగణంబు ప్లస్ ఎదురే పశుగణంబు టెదరే. ఇక్కడ తర్వాత అండి చివరి పాఠం అండి స్ఫూర్తి ప్రదాతలు. దీనిలో ముందుగా అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించి అండి. ఇప్పుడు అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించి అండి. ఈమె 1841 నుంచి 1909 వరకు మరి జీవించడం అయితే జరిగింది. మరి డొక్కా సీతమ్మ గారి గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయాలు చెప్పుకోవాలండి మనం. పాత గవర్నమెంట్లో జగనన్న గోరుముద్ద అనే పథకం ఉండేదండి. అంటే మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్ద అనే పథకం ఉండేది. ఇప్పుడు డొక్కా సీతమ్మ పేరు మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అండి. ఈ విధంగా మార్చడం జరిగింది. ఇంకా చాలా మార్చారు. జగనన్న అమ్మఒడి అనే పథకం కూడా ఉండేది. ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జగనన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అనే పేరుతో మార్చడం అయితే జరిగిందండి. అదేవిధంగా జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా కానుక అనే కిట్లు పంపిణీ చేసేవారు కదండి. బెల్ట్లు, టైలు, పుస్తకాలు ఇవన్నీ. దీన్నే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే పేరుతో జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనబడి నాడు నేడు అనేది జగనన్న
హయాంలో ఉండేదండి ఆ పథకం పేరు. కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్‌లో ఆ పథకం పేరు మనబడి మన భవిష్యత్తు, మనబడి మన భవిష్యత్తు అనే పేరుతో మార్చడం అయితే జరిగిందండి. అదేవిధంగా స్వేచ్ఛ అనే జగనన్న ప్రభుత్వంలో స్వేచ్ఛ అనే కార్యక్రమం స్కీమ్ ఉండేదండి. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని బాలిక రక్ష అనే పేరుగా మార్చారండి టీడీపీ గవర్నమెంట్‌లో. అదేవిధంగా జగనన్న ఆణిముత్యాలు అనే పేరుతో స్కాలర్షిప్లు అయితే ఇచ్చేవారండి. ఇప్పుడు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్‌లో అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం అనే పేరుతో అయితే మార్చడం అయితే జరిగిందని ఇదండి. దీన్ని మాత్రం తప్పనిసరిగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఎక్కడ మిస్ అవ్వద్దండి. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించండి. ఈమె అంతర్వేదిలో ప్రసిద్ధి చెందినటువంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి అండి. అంతర్వేదిలో అపర అన్నపూర్ణంగా పిలువబడినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. ఈ డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లాలో మండపేటలో భవానీపురం నరసమ్మ దంపతులకు 1841లో జన్మించారండి. అన్నపూర్ణమ్మకు లంకల గన్నవరానికి చెందినటువంటి డొక్కా జోగయ్యతో వివాహం అయితే జరిగిందండి. మరి సీతమ్మ గారి ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథి మర్యాదలతో విలసిల్లేదండి. మరి సీతమ్మ అమూల్య సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడండి 1903వ సంవత్సరంలో ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించిందండి. మరి డొక్కా సీతమ్మ గారు రాచకురుపు అంటే క్యాన్సర్తో బాధపడుతున్న కూడా సేవ మాత్రం అయితే ఆపలేదండి. మరి ఈ డొక్కా సీతమ్మ గారు మరణించినటువంటి సంవత్సరం 1909వ సంవత్సరం అండి. ఈమె పాత గన్నవరం వద్ద వైనతేయ నదిపై నిర్మించినటువంటి నూతన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారిది ఏ నది మీదండి? వైనతేయ నదిపై నిర్మించినటువంటి నూతన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారధి అని నామకరణం అయితే చేశారండి. మరి స్ఫూర్తి ప్రదాతల్లో రెండవవారు ఆంధ్ర తిలక్గా పేరు పొందిన వాళ్ళు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అండి. ఈయన 1883లో కర్నూలు జిల్లాలో పాములపాడులో జన్మించారండి. మరి బ్రిటిష్ వారి దమన రీతిని నిరసిస్తూ గాడిసర్ల హరిసత్వమరావు రాసినటువంటి సంపాదకీయ వ్యాసము విపరీత బుద్ధి అండి. ఈ బ్రిటిష్ వారి దమన రీతిని నిరసిస్తూ రాసినటువంటి సంపాదకీయ వ్యాసం విపరీత బుద్ధి ఎవరిదండి? బ్రిటిష్ వారిది. ఎవరు రాశారండి? గాడిచర్ల హరిసర్వోత్తమరావు అండి. ఈ విపరీత బుద్ధి అనే సంపాదకీయ వ్యాసం రాసినందుకు రాజద్రోహ చట్టం కింద గాడిచర్ల గారిని వెల్లూరు సెంట్రల్ జైల్లో బంధించేశారండి. మరి రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసానికి ఉత్తేజితులై విద్యార్థులందరూ కూడా వందే మాతరం బ్యాడ్జీలతో తరగతి గదికి వెళ్ళారండి. మరి గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఎవరి ప్రసంగానికి ఉత్తేజితులయ్యారు అంటే బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసానికి ఉత్తేజులైతున్నటువంటి గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఏ బ్యాడ్జీలతో తరగతి గదికి వెళ్ళారు అంటే వందే మాతరం బ్యాడ్జీలతో అండి. మరి కాలేజీ ప్రిన్సిపల్ మార్క్ హంటర్ వాటిని తొలగించమని ఎవరండి? కాలేజీ ప్రిన్సిపల్ మార్క్ హంటర్ వాటిని ఈ వందే మాతరం బ్యాడ్జీలలో తొలగించమని ఆదేశించగా విద్యార్థి నాయకుడైనటువంటి గాడిచర్ల అందుకు అంగీకరించలేదండి. మరి మార్క్ హంటర్ గాడిచర్ల గారిని కాలేజీ నుండి డిస్మిస్ చేసి 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారండి. మరి గాడిచర్ల గారు హిందూ పత్రికకు సమీక్షా వ్యాసాలు అయితే రాసేవారండి. మరి స్వరాజ్య పత్రికలో వీరు రాసినటువంటి వ్యాసాలు బ్రిటిష్ వారిని అసహనానికి గురి చేసేయండి. మరి ఈ యొక్క గాడిచర్ల గారు ఏ పత్రికలో వ్యాసాలు రాసి బ్రిటిష్ వారికి అసహనానికి గురి చేశారు అంటే స్వరాజ్య పత్రికలో అండి. మరి తాను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం గాంధీ గారిని కూడా విమర్శించడానికి గాడిచర్ల వెనుకాడలేదండి. గాంధీ గారు స్వయంగా గాడిచర్ల గారిని ద బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని మెచ్చుకున్నారండి. ద బ్రేవ్ హరిసర్వోత్తమరావుని ఎవరు మెచ్చుకున్నారు అంటే గాంధీ గారు అండి.
మరి 25 సంవత్సరాల వయసులో భారతదేశంలో వయోజన విద్యా సమస్య గాడిచర్ల గారిని ఆలోచింపజేసిందండి. మరి వయోజనులు అక్షరాస్యులు అయితేనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పునాదుల మీద నిలబడగలదని గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు మరి విశ్వసించారండి. గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టి పగటపూట గ్రంథాలయాలను దర్శించి రాత్రిపూట వయోజన విద్యా కేంద్రాల పనితీరును పర్యవేక్షించేవారు గాడిచర్ల హరిసత్వామరావు అండి. మరి ఆంధ్ర పత్రిక తొలి సంపాదకులు ఎవరు అంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. మరి గాడిచర్ల గారు మహిళల కోసం, మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించినటువంటి పత్రిక పేరు సౌందర్యవల్లి. మరి ఈ గాడిచర్ల సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు ఆంధ్ర వార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, డిఫరెంట్గా ఉందని గుర్తుంచుకోండి, కౌముది, మాతృసేవ, ఇవన్నీ కూడా గాడిచర్ల వారి సంపాదకత్వం వహించినటువంటి పత్రికలండి. మరి గాడిచర్ల పౌరసత్వ కృషికి నిదర్శనాలుగా వేటిని చెప్పవచ్చు అంటే అబ్రహం లింకన్ ద నెగ్లెక్టెడ్ ఇంపీరియర్ పోయట్ అనేదాన్ని మనం చెప్పుకోవచ్చండి. మరి ఆముక్త మాల్యద రచించింది శ్రీకృష్ణదేవరాయలే అని నిరూపించింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు అండి. మరి గాడిచర్ల గారు 1955లో హైదరాబాదులో తెలుగు భాషా సమితిని ప్రారంభించారు. హైదరాబాదులో తెలుగు భాషా సమితిని ఎప్పుడు ప్రారంభించారు? 1955లో. తెలుగు భాషా సమితిని ఎవరు ప్రారంభించారు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. మరి కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రాన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రంగా ప్రకటించేందుకు గాడిచర్ల గారు కృషి చేశారండి. అదేవిధంగా 1939లో ప్రొద్దుటూరులో జరిగినటువంటి రాయలసీమ మహాసభలకు అధ్యక్షులుగా కూడా పనిచేసింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఈయన గాడిచర్ల వారు 1960లో మద్రాసులో వీరమరణం పొందారండి. మరి గాడిచర్ల గారికి స్మారక చిహ్నంగా విజయవాడలో సర్వోత్తమ భవనాన్ని నిర్మించడం అయితే జరిగిందండి. మరి తర్వాత స్ఫూర్తి ప్రదాతడు కలియుగ భీముడు అని ఎవరినంటారు అంటే కోడి రామ్మూర్తి నాయుడు అండి. కలియుగ భీముడు అని ఎవరికి బిరుదు కలదు అంటే కోడి రామ్మూర్తి నాయుడు. ఈయన 1885లో జన్మించి 1942లో మరణించడం అయితే జరిగిందండి. ఇక్కడ నేను ఒక బిట్ అడుగుతున్నానండి. మరి 1885 ఈ సంవత్సరం యొక్క విశిష్టతను సైన్స్, సోషల్ సైకాలజీలో మీకు తెలిసినట్లయితే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. 1885 అని చెప్పి దాని యొక్క విశిష్టతను కూడా రాయండి. మామూలుగా ఆన్సర్ రాస్తే తెలీదు, 1885 అని చెప్పి దాని యొక్క విశిష్టతని రాయండి. ఓకేనండి. మరి కోడి రామ్మూర్తి గారు 1885లో శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టంలో జన్మించారండి. వీరుడండి ఈయన. కోడి రామ్మూర్తి గారు వీరఘట్టంలో, శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టంలో జన్మించారండి. యూజిన్ పాండే అనే శ్వేత జాతీయుడు కోడి రామ్మూర్తి గారి దేహదారుఢ్యాన్ని చూసి కుస్తీ నా వృత్తి కాదని పక్కకు తప్పుకున్నాడు. మరి ఇక్కడ స్పెయిన్ జాతీయ క్రీడ బుల్ ఫైట్. మరి వైస్రాయ్ లార్డ్ మింటో కోడి రామ్మూర్తి గారి కాలును గొలుసులతో కారుకు కట్టి బలాన్ని పరీక్షించి కారుకు ముందుకు కదలలేకపోయేసరికి ఆశ్చర్యపోయారు. మరి లార్డ్ మింటో కోడి రామ్మూర్తి గారిని మీరు తినే మాంసాహారం ఏమిటని అడగ్గా నా పేరులోనే ఎవరు అడిగారు అని అడుగుతుంటారండి. లార్డ్ మింటో ఎవరిని అడిగారు? కోడి రామ్మూర్తి గారిని. ఏమని అడిగారు? మీరు తినే మాంసాహారం ఏమిటని అడగగా నా పేరులోనే కోడి ఉంది, కానీ నేను పూర్తిగా శాకాహారిని అని తెలిపారండి. మరి కోడి రామ్మూర్తి యోగ విద్యలో ప్రాణాయామాన్ని అభ్యసించాడు. కోడి రామ్మూర్తి గారికి చివరి దశలో కాలికి రాచపుండు ఏర్పడిందండి. మరి కోడి రామ్మూర్తి గారు మరణించినటువంటి సంవత్సరం 1942. మరి వరవిక్రయం నాటకం ఎవరు రచించారు అంటే కాళ్ళకూరి నారాయణరావు అండి. మరి కాళ్ళకూరి నారాయణరావు గారు
కోడి రామ్మూర్తి గారిని ఉద్దేశించి ఇలా రాశారు: సాధుపద చక్రవర్తి, సన్మిత చక్రవర్తి, రమ్యత కీర్తి శ్రీ కోడి రామ్మూర్తి గారు అని ఈయన కాళ్ళకూరి నారాయణరావు గారు రచించడం అయితే జరిగిందండి వరవిక్రయం నాటకంలో. తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా 1885లో జన్మించి 1945లో మరణించారండి. మరి ఈ 1885 1947 మధ్యకాలంలో భారతదేశంలో అజ్ఞానం అంధకారాన్ని పారదోలడానికి కృషి చేసిన వారిలో ప్రముఖులు డాక్టర్ ఉమర్ అలీ షా కుటుంబం 1872 అండి, సరిగ్గా పడలేదు. 1872వ సంవత్సరంలో ఇరాక్ దేశ రాజధాని బాగ్దాద్ నుండి ఢిల్లీకి అయితే రావడం జరిగిందండి. మొఘల్ రాజు దారాషుకో మరణానంతరం ఢిల్లీ నుండి ఉమర్ అలీ షా కుటుంబం పిఠాపురం చేరి స్థిర నివాసం అయితే ఏర్పరచుకున్నారండి. మరి ఉమర్ అలీ షా 1885 ఫిబ్రవరి 28న జన్మించారండి. మరి ఫిబ్రవరి 28 ఈ డేట్ యొక్క స్పెషల్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఉమర్ అలీ షా తల్లిదండ్రులు మౌల్వి మొహయుద్దీన్ బాద్షా చాంద్ బీబీ కొడుకే ఉమర్ అలీ షా. ఉమర్ అలీ షా ఉర్దూ, తెలుగు, సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఆంగ్ల భాషలపై పట్టు సాధించారండి. మరి తెలుగు భాషలో ఉమర్ అలీ షా 16వ ఏట రాసినటువంటి శతకం పేరే విద్యా విలాపం. మరి అలీ షా 18వ ఏట రచించినటువంటి నాటకం మణిమాల. మరి ఈయన రచించినటువంటి నాటికలు కూడా చూద్దామండి. ఉమర్ అలీ షా అనసూయ కళ విషాద సౌందర్యము, దానవ వధ, చంద్రగుప్త, మహాభారత, కౌరవ రంగం, విచిత్ర బెల్పనీయం, ఇవన్నీ కూడా నాటికలండి. అదేవిధంగా తారామతి, శాంత, పద్మావతి ఇవి కూడా నాటికలేనండి. ఉమర్ అలీ షా రచించినటువంటి యువాని గ్రంథం జుల్బర్గాలో ఉందండి. ఉమర్ అలీ షా 50 పైగా పుస్తకాలు రచించారండి. ఉమర్ అలీ షా గాంధీ గారి పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణోద్యమంలో ఉమర్ అలీ షా గారు పాల్గొన్నారండి. అదేవిధంగా ఉమర్ అలీ షా చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్ గారితో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారండి. స్వరాజ్య సాధనకు త్యాగం అవసరమని, ధర్మ సంస్థాపనకు స్వరాజ్యం అవసరమని ఉమర్ అలీ షా భావించారు. ఉమర్ అలీ షా విజయవాడలో ఆంధ్ర అంటువ్యాధి నివారణ మహాసభ జరిపి ముఖ్య వక్తగా అంటరానితనంపై పోరాటానికి పిలుపునిచ్చారండి. అలాగే విశాఖపట్నం, ఏలూరులో కూడా బహిరంగ సభలు అయితే జరిపారండి. అదేవిధంగా పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాపీఠానికి ఉమర్ అలీ షా 6వ పీఠాధిపతిగా కూడా, దేనికండి పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాపీఠానికి 6వ పీఠాధిపతిగా అయిన బాధ్యతలు అయితే చేపట్టారండి. పీఠానికి ముస్లిం అయినటువంటి అలీ షాతో మరి పీఠాధిపత్యం చేశారండి. మరి అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వంలో 1934 1945 మధ్య ఉత్తర మద్రాస్ రిజర్వ్ స్థానం నుండి అఖిల భారత శాసనసభ్యులుగా కూడా ఈ అలీ షా ఎన్నికయ్యారండి. అదేవిధంగా 1924లో అఖిల భారత ఖిలాఫత్ కమిటీ ప్రధాన కార్యకర్తగా, ముస్లిం లీగ్ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు 1924లో అండి. ఉమర్ అలీ షాకు 1924లో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ వారు పండిత్ బిరుదునైతే బహుకరించారు. ఉమర్ గారికి అలీగఢ్ విశ్వవిద్యాలయం వారు మౌల్వి అనే బిరుదును, ఉమర్ అలీ షాకి ఏ విశ్వవిద్యాలయం
బహుకరించిందంటే అలీగఢ్ అండి. అదేవిధంగా పండిట్ అనే బిరుదుని ఎవరు బహుకరించారు అండి అంటే ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ వారండి. ఓకేనండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 1936లో అమెరికా దేశం ఉమ్మర్ అలీ షా గారికి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవ డాక్టరేట్ను కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా 1945 జనవరి 23న ఉమ్మర్ అలీ షా గారు మరణించడం జరిగింది. సమాజానికి సామాన్యుడే కేంద్రం. విద్య అంటే తనను తాను తెలుసుకోవడం, వాక్య సాతత్రము, కలమే అస్త్రము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉమ్మర్ అలీ షా చెప్పిందండి. తర్వాత గాన గంధర్వుడు బాలు గురించి ఇవ్వడం జరిగిందండి. మరి విజయవాడలో జరిగినటువంటి ఇళయరాజా గారిని సంగీత కచేరీలో పాట పాడి ప్రేక్షకులను బాలుగారు మంత్రముగ్ధులు అయితే చేశారండి. బాలుగారి పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఈ బాలుగారు నెల్లూరు జిల్లాలో 1946 జూన్ 4న అంటే స్వాతంత్రం రాక ముందు సంవత్సరం కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారండి. బాలుగారి తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తి గారు, తల్లి పేరు శకుంతలమ్మ. మరి 1964లో గూడూరులో కాళిదాసు కళానికేతన్ నిర్వహించినటువంటి లలిత జానపద వాద్య కార్యక్రమానికి మరి జానకి గారు ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డు ప్రదానోత్సవంలో బాలుగారిని ప్రోత్సహిస్తూ సినిమాలలో ప్రయత్నించమని చెప్పారండి. ఎవరండి? జానకి గారు. 1966లో ఎస్పి కోదండపాణి అండదండలతో బాలుగారు సినీ పరిశ్రమలోకి ఎవరి అండదండలతో అండి? ఎస్పి కోదండపాణి అండదండలతో 1966లో బాలుగారు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం అయితే జరిగిందండి. మరి బాలుగారి 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40,000 పాటలు అండి. ఎన్ని పాటలు? 40,000 పాటలు పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం అయితే వహించారండి. అదేవిధంగా 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట సినిమా ద్వారా బాలుగారు నటన కూడా ప్రారంభించారండి. పెళ్ళంటే నూరేళ్ల పంట సినిమా ద్వారా 1969లో నటన కూడా ప్రారంభించారండి. టీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారండి. మరి టీవీలో ప్రసారమయ్యే స్వరాభిషేకం కార్యక్రమంలో కూడా అనేక పాటలు అయితే పాడడం అయితే జరిగిందండి. మరి భారత ప్రభుత్వం నుండి బాలుగారు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అయితే పొందడం జరిగింది. 2020 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన బాలుగారు 74 ఏళ్ల వయసులో కరోనాతో మృతి చెందారండి. బాలు మరణానంతరం భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించిందండి. ఇది బాలుగారి లైఫ్ స్టైల్ అండి. మరి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. మరి అవసరంలో ఉన్నటువంటి ప్రజలకు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే బాలబాలికలనే స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే బాలభటులు అంటారండి. మరి 6 నుండి 10 సంవత్సరాల వరకు వయస్సు గల బాలులను కప్స్ అంటారండి. 6 నుండి 10 సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి బాలికలను బుల్బుల్ అంటారండి. మరి 11 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలురిని స్కౌట్స్ అంటారండి. అదేవిధంగా 11 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలికల్ని గైడ్స్ అంటారండి. అదేవిధంగా 17 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గల యువకుల్ని రోవర్స్ అంటారండి. 17 నుండి 25 సంవత్సరాల వయసు గల యువతని రేంజర్స్ అంటారండి. మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవా సంస్థను 1907వ సంవత్సరంలో రాబర్ట్ స్టీఫెన్స్ బెడెన్ పావెల్ స్థాపించడం అయితే జరిగిందండి. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ యొక్క సంస్థను స్థాపించింది రాబర్ట్ స్టీఫెన్స్ బెడెన్ పావెల్ స్థాపించడం జరిగిందండి. ఈ ఉద్యమానికి 4 మూల స్తంభాలు ఉంటాయండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే దానికి ముఖ్యంగా 4 స్తంభాలు ఉంటాయి. సేవ, సచ్చీలం, ఆరోగ్యం, హస్తకళలండి.
మరి స్కౌట్స్ అండ్ గైడ్స్లో సేవ చేసిన వారికి రాష్ట్ర స్థాయిలో రాజ్య పురస్కార్, జాతీయ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు అయితే అందజేస్తారండి. కుడి చేతి వందనం, ఎడమ చేతి కరచాలనం వీరి కుడి చేతి వందనము, ఎడమ చేతి కరచాలనం వీరి సాంప్రదాయం అండి. మరి బూడిద రంగు చొక్కా, ముదిరి నీలం రంగు ప్యాంటు ధరిస్తారు. భుజాలపై బ్యాడ్జి ఉంటుంది. స్కౌట్స్ బ్యాడ్జిని చొక్కా ఎడమ జేబుకి ధరించి మెడకు స్కార్ఫ్, దానికి ఓగల్ ధరిస్తారండి. తలకు బ్లూ బెరెట్ క్యాప్, బూడిద రంగు నైలాన్ బెల్ట్, నల్లని బూట్లు ధరిస్తారు. మరి భారత్ స్కౌట్స్ గుర్తులో కలువ పువ్వు, అశోక చక్రం అయితే ఉంటాయండి. స్కౌట్స్ ప్రతిరోజు ఒక మంచి పని చేసిన తర్వాత స్కార్ఫ్ చివర ఒక చిన్న ముడి వేయాలి. 30 రోజుల తర్వాత అది ట్రూప్ లీడర్ కానీ స్కౌట్ మాస్టర్ కానీ చూపించాలండి. డూము ఉలు ప్రథమ విభక్తి, నిన్న కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతం చేయడం తోడంతో తృతీయ విభక్తి, కొరకొనకై చతుర్థి విభక్తి, వలనని కంటెని పట్టి పంచమి విభక్తి, కినుకుని యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి, ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. మరి చివరిగా పాఠ్యాంశం చివరిలో టెక్స్ట్ బుక్ చివరిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు మొత్తం చూసేద్దామండి. అనురాగము ప్రేమ స్నేహం, దుగ్ధం పాలు క్షీరం, అమితము మిక్కిలి అధికం, పరాక్రమం శౌర్యం పౌరుషం, అరణ్యము అడవి కాన, పల్లము లోతు గొయ్యి, ఆత్మ మనస్సు హృదయం, పెళ్ళి వివాహం పరిణయం, ఏడాది 7 సంవత్సరం, ప్రళయము యుగాంతము విలయం, కనకము బంగారం పసిడి, ప్రేమ పేర్చి ప్రీతి, కన్ను నేత్రం దృష్టి, పాలాక్షుడు శివుడు హరుడు, కర్ణము చెవి వీణు, మంద గుంపు సమూహం, కుదురు ఊత ఆధారం, మైత్రి చెలిమి స్నేహం, కులము తెగ జాతి, మ్రాను చెట్టు భూరోహం అంటే మ్రాను చెట్టు భూరోహం, గగనము ఆకాశం అంతరిక్షం, రణము యుద్ధం పోరు, గర్భము కడుపు పిండం, లేగ దూడ పెయ్యి, గోవు ఆవు ధేనువు, లోటు లోపం తక్కువ, చెట్టు మ్రాను వృక్షం, వర్గము కులము రంగు, జలది సముద్రం కడలి, విజయుడు అంటే అర్జునుడు గాంధీవి, తల్లి అమ్మ జనని, శైలము కొండ అద్రి, దహనము అగ్నిదేవుడు అనలం, శోకము దుఃఖము బాధ, దళము సేన సైన్యం, శౌర్యం తేజం ప్రతాపం, దిటవు శక్తి ధైర్యం, స్వప్నము కళ నిద్ర. వ్యాకరణ విజ్ఞానం గురించి చూద్దామండి. ఇక్కడ సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, ఇక్కడ సంధి జరిగింది. ఇక్కడ నిత్యం అంటే ఏమిటి? సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవడమే ఇక్కడ నిత్యం. మా ప్లస్ అత్త మాయత్త, ఇది సంధి నిత్యం అండి. వైకల్పికం అంటే చూద్దామండి. సూత్రంలో చెప్పినటువంటి వ్యాకరణ కార్యం జరిగిన రూపము జరగని రూపం రెండు ఉండడం అండి. అంటే ఒకసారి జరగడము మరొకసారి జరగకపోవడాన్ని మనము వైకల్పికం అంటుంటారండి. అంటే ఉదాహరణ చూసుకున్నట్లయితే అది ప్లస్ ఏమి అది ఏమి, ఇక్కడ సంధి జరగడము ఇక్కడ సంధి జరగకపోవడం రెండు ఉంటే అది వైకల్పికం అండి. మరి బహుళం అంటే ఏమిటి అంటే సూత్రంలో చెప్పినటువంటి వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగాను, కొన్ని సందర్భాల్లో నిషేధంగాను, కొన్ని సందర్భాల్లో వికల్పంగాను, కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరిగితే దాన్ని బహుళం అంటారండి. ఉదాహరణగా మనం చూసినట్లయితే రామ ప్లస్ అయ్య రామయ్య నిత్యం అండి. ఇది దూత ప్లస్ ఇతడు దూత ఎత్తకాడు, ఇది నిషేధం అండి. మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు మేనయల్లుడు, ఇది వికల్పం అండి. ఒక ప్లస్ ఒకనొక అంటే ఇది అన్య విధం అండి. ఈ విధంగా ఉన్నట్లయితే దానిని బహుళం అంటామండి. అయితే ఆగమం అంటే ఏమిటి అంటే ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం స్నేహితుని వలె వచ్చి చేరడం. పండు ప్లస్ ఆకు పండుటాకు, ఇక్కడ వర్ణం అనేది టా అనే వర్ణం అనేది కొత్తగా వచ్చి చేరింది కాబట్టి ఆగమం అంటారండి. ఆదేశం అంటే ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరడం. తల్లి ప్లస్ తండ్రులు,
ఇక్కడ తాపోయి దా వచ్చిందండి, అంటే దీనిని ఆదేశం అంటారండి. మరి ఆమ్రేడుతం అంటే ఏమిటి? ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండో పదాన్ని ఆమ్రేడుతం అంటారు. అయ్యో ప్లస్ అయ్యో అయ్యయ్యో ఈ విధంగా వస్తే 2 పదాలు వరుస క్రమంలో వచ్చి రెండో పదాన్ని మనము ఆమ్రేడుతం అంటారండి. ద్విత్వం అంటే ఒక హల్లు అదే హల్లుతో కలవడం, ఉదాహరణకి అమ్మ, అన్న, అయ్య. సంయుక్తం అంటే ఒక హల్లు మరొక హల్లుతో కలవడం, పరమేశ్వరుడు. ఇక్కడ సాకి వావత్తుంది, అది సంయుక్తాక్షరం. ఇక్కడ సంశ్లేష అంటే ఏంటో చూద్దామండి. సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండో పదం మొదటి హల్లుతో కలవడాన్ని సంశ్లేషం అంటారండి. పూచెను ప్లస్ కలువులు పూచెన్ గలువులు. నా కింద గావత్తండి, ఇక్కడ సరిగ్గా పడలేదు, మిత్రులు గమనించాలి. ధృతం అంటే ఏమిటి అంటే నకారాన్ని ధృతం అని పేరుస్తారండి. సామాన్యంగా ధృతం అనేది అరసున్నా సున్నా నకారపులను అనే 4 రూపాల్లో మనకి ఈ ధృతం అనేది ఉంటుందండి. ధృత ప్రకృతికం అంటే ధృతం చివర కలిగినటువంటి పదాన్నే మన ధృత ప్రకృతికం అంటారండి. ఉదాహరణగా తోచెన్. ఇక్కడ త్రికము అంటే ఆ, ఈ, ఏ, వీటిని త్రికాలు అంటామండి. వీటిని మనము త్రికాలు అంటామండి. ఉదాహరణకి ఆ కాలము, ఈ కన్య, ఈ విధంగా ఆ, ఈ, ఏ వీటిని మనము త్రికములు అంటామండి. ఇక్కడ విభక్తి అంటే ఏమిటి? పదాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేదే విభక్తి అంటారండి. ఇక డైరెక్ట్ బిట్ అడుగుతాడు, పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది క్రింది వాటిలో ఏది అంటే విభక్తి. భూతదయ కంటే వలనని కంటేని పట్టి పంచమీ విభక్తి అండి. ఇక్కడ పూర్వపదం అంటే చూద్దామండి. సమాసములోని అర్థవంతమైనటువంటి 2 పదాల్లో మొదటి పదాన్ని మనము పూర్వపదం అంటారు. దేవ ప్లస్ ఆలయంలో మరి మొదటి పదమైనటువంటి దేవ అనేది పూర్వపదం అండి. మరి ఆలయము అనేది పరపదం అండి. ఇక్కడ పరపదం అంటే ఏమిటో చూద్దాం. సమాసములోని అర్థవంతమైనటువంటి 2 పదాలలో రెండవ పదాన్ని మనము పరపదం అంటామండి. ఇక్కడ రాజా ప్లస్ ఇంద్రుడిలో ఇంద్రుడు అనేది పరపదం అండి. రాజా అనేది పూర్వపదం అండి. ఇక్కడ విగ్రహవాక్యం అని చూద్దామండి. విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదాన్ని విగ్రహవాక్యం అంటారండి. రాజు యొక్క భవనం యొక్క వచ్చింది కాబట్టి ఇక్కడ షష్ఠీ తత్పుర సమాసం అండి. మరి సమాసం అంటే ఏమిటి? అర్థవంతమైనటువంటి 2 పదాల కలయికనే సమాసం అంటారు. గ్రంథాలయం, గ్రంథా ప్లస్ ఆలయం, గ్రంథాలయం. మరి కర్త అంటే ఏమిటి అంటే క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదాన్ని కర్త అంటారండి. ఇక్కడ రాముడు అన్నవాళ్ళు ఇక్కడ కర్త అండి, రాముడు. ఇప్పుడు కర్మ అంటే ఏంటి చూద్దాం. క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు కర్మ అండు. ఉదాహరణకి హనుమంతుడు సముద్రమును దాటను, ఇక్కడ కర్మ అనేది సముద్రం అండి. ఇక్కడ సకర్మకం అంటే కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసిన అది సకర్మకం అండి. కైకేయి 2 వరములను కోరెను, ఇక్కడ కర్మ అనేది ఉంది కాబట్టి కోరడం అనేది ఉంది కాబట్టి సకర్మకం అండి. అకర్మకం అంటే క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన అది అకర్మకం. కర్మ లేకున్నా అకర్మకమే, క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన అది అకర్మకం. మరి ఇక్కడ కర్మ ఏ విధంగా లేదనేది ఎగ్జాంపుల్ చూద్దామండి. దశరథుని మంత్రి సుమంత్రుడు అంటే ఇది ఒక విషయాన్ని తెలియజేస్తుంది కానీ ఒక క్రియ అనేది లేదు. మరి క్రియ అంటే పనిని తెలిపేది. భరతుడు నంది గ్రామం చేరును, ఇక్కడ చేరును అనేది క్రియ. సమాప క్రియ అంటే వాక్యములో చెప్పదలసినటువంటి భావాన్ని పూర్తి చేసే క్రియే సమాప క్రియ. కౌశల్య దాన ధర్మాలు చేసేసింది అంటే క్రియ అనేది సమాప్తం అయిపోయింది. అసమాప క్రియ అంటే చూద్దామండి. వాక్యములో చెప్పదలసినటువంటి భావాన్ని పూర్తి చేయని క్రియే అసమాప క్రియ. సుమిత్ర రాముని నాన్నగా భావించమని చెప్పి ఏం చేసింది, తర్వాత ఏం చేసిందో చెప్పలేదు కాబట్టి ఇక్కడ క్రియ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అసమాప క్రియ అంటారండి. వాక్యం అంటే ఏమిటి? కర్త కర్మ క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేదే వాక్యం అంటారు. శబరి పండ్లను పెట్టింది, ఇక్కడ కర్త కర్మ క్రియ అనేవి ఉన్నాయి. ఇక్కడ సామాన్య వాక్యం అంటే ఏంటో చూద్దామండి. సమాప క్రియతో పూర్తయ్యే వాక్యాన్నే సామాన్య వాక్యం అంటారండి. రవి పరుగు పెట్టాడు. ఇక్కడ ఉకార సంధి అంటే చూద్దామండి. ఉత్తునకు అచ్చు పరంబగినప్పుడు సంధి నిత్యము. భీముడు ప్లస్ ఎతడు భీముడెతడు. ఇకార సంధి చూద్దామండి. ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికము. మరి ప్లస్ ఏమిటి మరి ఏమిటి
అకార సంధి అండి. అత్తునికి సంధి బహుళము, బహుళము, వైకల్పము, నిత్యము. ఇవి మాత్రం బాగా గుర్తుంచుకోవాలండి. ఇక్కడ ఎడాగమ సంధి అంటే చూద్దామండి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబుగు. ఇది ఎడాగమ సంధి యొక్క సూత్రం అండి. మేనాపుర సల్లుడు, మేనయల్లుడు. ఇక్కడ సరళాదేశ సంధి గురించి కూడా చూద్దామండి. దుత ప్రకృతికం మీదే పరిశ్రమలకు సరళము సరళ సరళములగు. పూచెను ప్లస్ కలువులు కా గాయపోయిందండి. పూచెం గలువులు. మరి పొడుపు కథలు చూద్దామండి. ఈ పాఠ్యాంశం ఈ యొక్క టెక్స్ట్ బుక్ చివరిలో ఉన్నటువంటి పున్నమికి తాత అంటే అమావాస్యకి ఆరగింపు అనేది తేనె పట్టండి. ఊరంతటికి ఒక్కటే దుప్పటి ఆకాశం. కోడిగాని కోడి పకోడి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి రానున్న 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి కూడా మీకు చేస్తానంటే ఖచ్చితంగానే. మరి వీడియోలు నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు చేరాలని అనే ఉద్దేశంతో పీడిఎఫ్లు చేసుకుంటూ వాటిని ఒక బిట్ రూపంలో తయారు చేసుకుంటూ మీకు వాయిస్ అందించుకుంటూ మరి వాటిని అప్లోడ్ చేసుకుంటూ మీకోసమని మేము పరితపిస్తున్నాము. మీకు మంచి స్కోరింగ్ ఇవ్వగలగాలి, మీకు మంచి హెల్ప్ చేయగలగాలనే ఉద్దేశంతో మరి మా కోసం అంటూ మేము కేవలం అడిగేది లైక్ కామెంట్ మాత్రమండి. వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి కాయ కాని కాయలు తలకాయ ఎండ్రకాయ. జీవికి పుట్టింది కానీ చలనం లేదు గుడ్డు. నిద్రలో కూడా కన్ను మూయనిది చేప. వినేవాటికి కనేవాటికి బెత్తడు దూరం అంటే చెవులు కన్నులు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరొద్దు మా ఊరికి రాదు. ఏదండి చెట్టు. మరి ఇంట్లో కలి ఒంట్లో కలి, ఇంట్లో కలి వాకలి, ఒంట్లో కలి ఆకలి. నల్లటి నల్లటి పొద వల్ల పుట్టింది పరరాజు కంట్లో పడింది. అరచేతి పట్టణానికి వచ్చింది, గోరింక పట్టణానికి నచ్చింది ప్రేమ. 7 అన్నదమ్ములు మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. ఇంద్రధనుస్సు. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. అది నేరేడు పండు. ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరికినే నిండింది. ఏమిటది? కొబ్బరికాయ. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. అర్థమండి. చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి. ఏమిటది? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.